మేడారం అనగానే మనకు చాలా పూర్వకాలం నుంచి కేవలం ఆదివాసీలు కానీ ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు ఎడ్ల బళ్ళల మీద మాత్రమే వెళ్ళే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ రోడ్లు మిగతా అవన్నీ చాలా పెరిగినాయి కాబట్టి కోట్లాది మంది భక్తులు వస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా మీరు ఎలాంటి వేరియంట్ ఉన్న బస్సులను నడుపుతున్నారు? ఆ బస్సులకు సంబంధించిన దాంట్లో చాలామంది హైదరాబాద్, ఈవెన్ మహారాష్ట్ర, ఒరిస్సా, పక్కన ఉన్న కొంతమంది ప్రాంతాలు ఛత్తీస్గఢ్, ఇట్లా ఆంధ్రప్రదేశ్ నుంచి కామన్గానే ఇట్లా వస్తుంటారు. ఈ ప్రాంతాల నుంచి అంటే ఆర్టీసీ ఫెసిలిటీ ఎట్లా ఉన్నది అనేది చాలామంది భక్తులకి ఒక డౌట్ ఉందన్నట్టు. అసలు ఎక్కడి నుంచి మేము ఎట్లా మేడారం చేరుకోవాలి, బస్సు అయితే సేఫ్టీ అనేది ఫీల్ అవుతారు కాబట్టి ఆ బస్సు సౌకర్యం ఏ విధంగా ఉన్నదని వాళ్ళందరికీ ఒక సందేహం ఉంది. అది ఎట్లా ఏర్పాటు చేస్తున్నారో అది చెప్పండి సార్. బస్సులు మనకి ఇప్పుడు చెప్పిన 4000 బస్సులు మనము 51 పాయింట్లు డిఫరెంట్ పాయింట్స్ నుంచి మనం నడిపిస్తూ ఉన్నామండి. అయితే మన వరంగల్కి సంబంధించి ట్రై సిటీ 3 నగరాలు కాజీపేట, హన్మకొండ, వరంగల్ ఈ ప్రాంతాల నుంచి మన కాజీపేటలో ఒక టీం ఉంటుంది. మన రైల్వే స్టేడియంలో ఒక సెటప్ తయారు చేస్తాము. అదేవిధంగా అయగ్రీవాచారి కాంపౌండ్ ఇక్కడ కూడా ఉంటుంది. అదేవిధంగా వరంగల్ రైల్వే స్టేషన్కి అక్కడ కూడా మనము ఒక క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి కూడా బస్సులు తిప్పుతామన్నమాట. సో నగరవాసులే కాకుండా ఎవరైనా బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర దిగి అక్కడ పక్కకే ఉంటుంది మనకు స్పీకరు అన్ని అడ్రస్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి అక్కడికి వచ్చి ఎక్కేయచ్చు. అదేవిధంగా వరంగల్కి వచ్చే వాళ్ళు కూడా అక్కడే దిగితే మనం బయటికి రాగానే మాకు ఒక క్యాంప్ కనిపిస్తుంది అనమాట. ఆ విధంగా అక్కడికి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్, గోదావరికని, మంతని ఇటువంటి ప్రాంతాల నుండి కూడా మనకు బస్సులు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఆదిలాబాద్కి వచ్చినట్లయితే అంటే ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్లో మంచిర్యాల నుంచి వస్తాయి. అట్లానే మనకు ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మందమర్రి ఇవన్నీ ప్రాంతాల నుంచి కూడా బస్సులు మనము ఆపరేట్ చేస్తామన్నమాట. ఇవి కాకుండా హైదరాబాద్ నుండి కూడా ఉప్పల్ క్రాసుల నుంచి మనకు ఏసీ బస్సులు కానీ హైటెక్ బస్సులు కానీ ఉంటాయి. ఇప్పుడు మిగతా ప్రాంతాల్లో ఎక్సెప్ట్ హైదరాబాద్ తప్ప అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్స్ప్రెస్ బస్సులు ఆపరేట్ చేస్తాము. అందులో మనకి ఏంటంటే వేరే బస్సులు పెట్టడానికి అవకాశం ఉంది.